కన్నీటి ప్రార్థనకు దేవుడు కదిలించబడతాడని, నిలిచిపోతాడని, వెనక్కి తిరిగి వస్తాడని, తన సేవకుని ఆపుతాడని, అవసరమైతే కాల చక్రాన్ని వెనక్కి తిప్పుతాడని, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాడని, పొడి మాటలతో, ఖరీదైన పదాలతో, రాసుకొచ్చినటువంటి పనికట్టు పదాలతో, యతిప్రాసలతో, భావగంభీరత తప్ప ఆత్మావేశమేమీ లేని ఒట్టి భాషా ప్రావీణ్యముతో చేసే ప్రార్థనలు కాక, హృదయమును కురించి కన్నీరు కార్చి చేసే ప్రార్థనలకు చాలా శక్తి ఉంటుందని, ఆచార సంబంధమైన, నామకార్థమైన, అలవాటైపోయిన, కంటత వచ్చిన, దేవుని కాక మనుషులను గురిపెట్టి చేసే పరిశీల ప్రార్థనలకు పరిసమాప్తి గావించి, హృదయమును కన్నీరుగా మార్చి యేసు పాదాలకు దించి చేసే కన్నీటి ప్రార్థనలు చాలా అవసరమని, శక్తివంతమైనవి అవేనని గత రాత్రి మనకు మరలా నేర్పించిన పరిశుద్ధాత్మ దేవుడు స్తుతి నొందునుగాక. బిడ్డలారా, కన్నీటి ప్రార్థనలకు ఎంత బలమైన కార్యాలు జరుగుతాయో. వెళ్ళిపోతున్న దైవజనుడు ఆపబడ్డాడు, వెనక్కి రాబడ్డాడు. దేవుని నిర్ణయమే వెనక్కి తిప్పి మార్చివేయబడింది. అనగా దేవుడే అతని నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. స్వస్థత వచ్చింది. చరిత్రలో మొదటిసారి ఒక వ్యక్తి ఆయుష్యంతో అతనికి తెలిసిపోయింది. నా భూతో నా భవిష్యత్ అని చెప్పాల్సినంత ముచ్చటది. ఈ విశ్వంలో మానవ మనుగడ చరిత్రలో ఎప్పుడు, ఎక్కడ, ఎవరు కూడా నేను ఎంతకాలం అవుతాను, పలాని తేదీకి చనిపోతానని చెప్పినోడు యేసుప్రభు తర్వాత ఇంకెవరు లేరు. హిజ్కియా ఒక్కడే. ఇలాంటి బీభత్సమైన అద్భుతాలకు కారణము కన్నీటి ప్రార్థన అని. కాలచక్రాన్ని వెనక్కి తిప్పిన, గ్రహాల భ్రమణములలో మార్పులు రప్పించిన, మహాభీకరమైన కార్యము కన్నీటి ప్రార్థనల ద్వారా జరిగిందని. అయితే ఇంతటి భీకరమైన కన్నీటి ప్రార్థనలు ఒక విశేషణమును కలిగి ఉండాలని నేర్చుకున్నాం. ఆ కన్నీటి ప్రార్థనలేనా? కాదు. కన్నీటి ప్రార్థనలు చేసే వ్యక్తికి ఒక 3 అర్హతలు ఉన్నాయని. పొలమని ఏడ్చేస్తే పని అయిపోదని. ఆ కన్నీటి ప్రార్థన ఎలాంటి వ్యక్తి చేసినదై ఉండాలి అంటే, యథార్థ హృదయము కలిగిన వాడై, సత్యమును అనుసరించి నడుస్తున్నవాడై, దేవుని ఆలోచనల ప్రకారము దేవునికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నవాడైతే అతడు కన్నీరు గారిస్తే దేవుడు ఇలాంటి భీకర కార్యములు చేస్తాడని. బాధలో, కష్టంలో పొలమును ఏడ్చేసేంత మాత్రాన పరలోకం కదిలించబడే భీకర కార్యములు జరగవని, కన్నీటి ప్రార్థన చేస్తున్న వ్యక్తికి యథార్థ హృదయమని, సత్య ప్రవర్తన, దేవుని ఆలోచన ప్రకారము జీవించే అనుకూల ప్రవర్తన ఉండాలని, అలాంటి వారు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు ఏమైనా చేస్తాడని దేవుని వాక్యము ద్వారా మనము నేర్చుకున్నాం. కన్నీటి ప్రార్థన చేసేవాడు ఎట్లుండాలి అంటే, అతడు యథార్థ హృదయము కలిగి సత్యమును అనుసరించి నడుచువాడై, దేవుని యోచనల ప్రకారం ఆయనకు అనుకూలంగా నడుచుకునేవాడై ఉండాలి అనేది మన యొక్క అంశం. ఈ మాటలు గుర్తున్నాయా? ఇప్పుడు నేను చెప్తేనే గుర్తొచ్చినాయా? యథార్థమేనా? అయితే ఈ పూట కూడా 4 మాటలు చెప్పే ప్రయత్నం చేద్దాం. శ్రద్ధగా ఆలకించే మనసున్నదా అండి? బాగా సౌండ్ తగ్గించారు భక్తులు, ఏమిటో మరి. హల్లెలూయా, హల్లెలూయా. మీ విడుదల సమీపించిందని 10:30కి వెళ్ళిపోవచ్చని చెప్పిన తర్వాత కూడా ముఖం సీరియస్గా పెట్టుకుంటే అర్థం ఏమిటి? ఇంకా సంతోషంగా దేవునికి మహిమ చెప్పండి. కన్నీటి ప్రార్థన చేసేవాడు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలనేది గత రాత్రి ప్రధానాంశం. ఈ పూట అసలు నీ ఏడిపి ఏంటి? అది కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నావు కదా. వై యు ఆర్ క్రైయింగ్? వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ సచ్ ఏ painful crying in your life?
వాట్ మేడ్ యు టు క్రై లైక్ దాట్? వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ యువర్ agony which made you to cry like that? ఈ రాత్రి ప్రధాన అంశం అది. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఈ రాత్రి కన్నీటి ప్రార్థన పరులకే ఈ సందేశం, కన్నీటి ఆత్మ కలిగిన వారికే ఈ సందేశం, రోదన విద్య నెరిగిన వారికే ఈ సందేశం, మహోన్నతుని విద్య నెరిగిన వారికే ఈ సందేశం, అంగలోర్ప విద్య నెరిగిన వారికే ఈ సందేశం. యెహోవా జ్ఞాపక కర్తలుగా, విలాప కర్తలుగా, దేశమును బ్రతికించగలిగిన ప్రార్థనలు చేయుచున్న వారికి ఈ సందేశం. ప్రార్థిస్తున్నావు, ఆరాధనలు కానీ ప్రార్థనలు కానీ కన్నీరు గారుస్తున్నావు. ఒకసారి కాదు, అనేక పర్యాయములు నీ జీవితంలో నీ కన్నీరుతో దేవుని పాదములు కలిగిన అనుభవం నీకున్నది. It is good that you have an experience of prayer with tears. But the Bible, of course, the straight away question from Jesus Christ is, why are you crying? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఆర్థిక పరమైన అపేక్షలతో ఏడుస్తున్నావా? ఈ ఊర్లో ఎవరికి నాకున్నది డబ్బు ఉండకూడదు ప్రభువా, నువ్వు ఏది అడిగినా ఇస్తానన్నావు కాబట్టి మహా ఐశ్వర్యవంతునైపోవాలి అని ప్రార్థిస్తున్నావా? ఇలాంటి పాపిష్ట దుష్ట స్వభావాలు పొడుచుకొచ్చే ప్రమాదం లేకపోలేదని దేవుడికి తెలుసు కదా. అందుకనే తన చిత్తానుసారమైన ప్రతి ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడని తేటగా వాక్యంలో ఉంది. హల్లెలూయా. ఒక నీచ నికృష్ట పాపిష్టి కోరికను కలిగి అడిగితే ఇస్తారన్నావు కదా. అంటే అందుచేతనే ఈ పూటని మీ దృష్టికి నేను తెస్తున్న అంశం ఏమిటంటే, నువ్వు కన్నీరు గారుస్తున్నావు కదా, అడుగుతున్నావు కదా, ఎందుకోసం ఏడుస్తున్నావు?